Praise the Lord. Dear brothers and sisters, today's verses are from the book of Ecclesiastes, chapter 4 and verse 8. First one is chapter 4 and verse 8. One person who has no other, either son or brother, yet there is no end to all his toil, and his eyes are never satisfied with riches, so that he never asks, for whom am I toiling and depriving myself of pleasure? ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడును లేడు, సహోదరుడును లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నాను అని అనుకొనడు. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, చూడండి, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. ఒకే ఒకడున్నాడు, అతనికి సన్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, బ్రదర్స్ లేరు, ఎవ్వరు లేరట. అయినను కష్టపడతానే ఉంటాడంట. ఎప్పుడు చూసినా ఎడతెగక కష్టపడుతూ ఉంటాడు అతను. అతని కన్ను ఎంత ఐశ్వర్యం సంపాదించినా కానీ తృప్తి అనేది లేకుండా ఉన్నదంట. ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు ఈ రోజుల్లో. ప్రియమైన వారలారా, సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుతున్నానని అనుకొనడు. ఏమాత్రం సుఖం లేకుండా అదే పనిగా డబ్బు సంపాదించడం, ఐశ్వర్యం సంపాదించడం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు ఎక్కువ మంది. అయితే ఒకసారి మన ప్రాణం ఈ లోకంలో పోయిన తర్వాత మరి అదేది కూడా మనతో కష్టపడింది ఏది కూడా మనతో రాదు. అది ఎవరు తినేస్తారో, ఏ రకంగా ఖర్చు అయిపోతుందో ఎవరికి తెలియదు. అందుకని చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో ఏముందంటే, మనకు సరిపడా సంపాదించుకొని ప్రశాంతంగా, సుఖంగా, పవిత్రంగా బ్రతకాలి అనేది ఈ వాక్యం యొక్క కూడా సారాంశమై ఉన్నది.